ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి రోజున ప్రముఖ బాలీవుడ్ నటుడైనటువంటి సంజయ్ దత్ గారు అమరావతిలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వాళ్ళ ఇద్దరి చర్చల్లో భాగంగా ఏదైతే అమరావతికి సంబంధించి సినిమా పరిశ్రమ అవకాశాలు కావచ్చు, వాటి పట్ల సంజయ్ దత్ గారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఆయన అనుకున్నాడో వాటిని గురించి చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం అర్థమవుతుంది. మరికపోతే టాలీవుడ్ సినీ పెద్దల పరిస్థితి ఏంటి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, సంజయ్ దత్ గారు మొత్తం భారతదేశ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పరిచయమైనటువంటి పేరు. ఆయన ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చి మరి నిన్న రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి సినిమా పరిశ్రమకు సంబంధించి చర్చించినట్టు అర్థమవుతుంది, వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇక్కడ చూస్తేనేమో మనం చూసుకున్న గత కొద్ది రోజుల క్రితం పక్క రాష్ట్రం తెలంగాణలో చూసుకుంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి గారు కావచ్చు, మరికొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా అప్పుడు చర్చనీయాంశం మారాయి. ఇప్పటి వరకు ఎందుకు అసలు సినిమా ఇండస్ట్రీ సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని కావచ్చు, సినిమా పెద్దలు ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే కొరత ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎందుకు ఎవరు మాట్లాడలేదు? ఈ చర్చ గురించి మీరే ఉంటారు? ఇప్పుడు వాస్తవంగా సినిమా పరిశ్రమ హైదరాబాద్ తరలి రావడానికి ముందు మెడ్రాస్లోనే సినిమా పరిశ్రమ అంతా, అంటే ఇప్పుడు మనం చెన్నై అని పిలుస్తా ఉన్నాం, ఒక రోజుల్లో మెడ్రాస్ అనేవాళ్ళు. ఓకే, సినిమా పరిశ్రమ మొత్తం మెడ్రాస్లోనే కేంద్రీకృతం అయి ఉన్న రోజుల్లో కూడా చాలా సినిమాల అవుట్డోర్ షూటింగ్లు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జరిగాయి. ముఖ్యంగా గోదావరి గ్రామీణ ప్రాంతాల్లో, గోదావరి గట్టు మీద, గోదావరి లంకల్లో, అలాగే విజయవాడ కృష్ణా తీరంలో, గుంటూరు జిల్లాలో కూడా సురేష్ హీరోగా ప్రార్థన అనే ఒక సినిమా మొత్తం గుంటూరు పట్టణంలో తీశారు. ఓకే, తర్వాత ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ అంటున్నాం కదా సింగర్, ఆయన వందే మాతరం అనే టీ కృష్ణ గారి సినిమాలో వందే మాతర గీతం వరుస మారుతోంది అన్న పాటతోటి ఆ పేరు ఆయన పేరు పక్కన వందే మాతరం యాడ్ అయిపోయింది. ఓకే, ఆ వందే మాతరం సినిమా మొత్తం తీసింది గుంటూరుకి సమీపంలోని అమీనాబాద్ అనే గ్రామంలో తీశారు. రాయలసీమ గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఫ్యాక్షన్ సినిమాల నిర్మాణం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఆంధ్ర ప్రాంతంలో అవుట్డోర్ లొకేషన్స్ చాలా ఉన్నాయి. చాలా సినిమాలు అరకు వ్యాలీలో షూటింగులు జరిగాయి. విశాఖపట్నంలో అయితే అసలు మరో చరిత్ర నాటి నుంచి మొదలు పెడితే ఎన్నో సినిమాల షూటింగులు జరిగినాయి. తిరుపతిలో చాలా సినిమాల షూటింగులు జరిగినాయి. కానీ ఎందుకో తెలియదు, ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ ప్రధానంగా హైదరాబాద్కు మాత్రమే కేంద్రీకృతమైంది. ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో షూటింగ్లు జరగాల్సి వచ్చినా కూడా హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న తెలంగాణ ప్రాంత అవుట్స్కట్స్లోనే వాళ్ళు షూటింగ్కి ప్రిఫర్ చేస్తున్నారు తప్ప ఆంధ్ర ప్రాంతం అనేది వాళ్ళకి అసలు సంబంధించిన ప్రాంతమే కాదు, ఇక్కడ షూటింగులు చేయాల్సిన నెస్టే లేదన్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు సంజయ్ దత్ గారు, ఇక్కడ కొంచెం సంజయ్ దత్ గారి కుటుంబ నేపథ్యం కూడా చెప్పుకొని తీరాలి. సంజయ్ దత్ గారి నాన్న సునీల్ దత్ గారు, ఆయన ఒకనాటి ప్రముఖ కథానాయకుడు బాలీవుడ్లో. పైగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 5 సార్లు లోక్సభకి ఎన్నికైన సుదీర్ఘ నేపథ్యం ఉన్న రాజకీయ నాయకుడు. అంటే అటు సంజయ్ దత్ గారికి ముందు నుంచి సినిమా రంగంతో పరిచయం ఉంది. సంజయ్ దత్ గారు కథానాయకుడిగా ఒక స్థాయికి వస్తున్న నాటికే వాళ్ళ నాన్నగారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన నాయకుడు. ఓకే, అంతటి నేపథ్యం ఉన్న సంజయ్ దత్ గారు నిన్న అమరావతికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. పోనీ చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఏమన్నా పూర్వ పరిచయాలు, బాల్య మిత్రులా అంటే కాదు. ఈ మధ్య నారా లోకేష్ ముంబై ఒక కార్యక్రమం మీద వెళ్ళినప్పుడు, ఒక ఛానల్కి సంబంధించిన చర్చాగోష్ఠిలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ సంజయ్ దత్ గారు లోకేష్ గారు మాట్లాడుకోవడం జరిగింది. ఒకసారి లోకేష్తో ఇంటరాక్ట్ అయితే వాళ్ళ మనసుల్లో ఏదైనా ఈ సినిమా రంగానికి సంబంధించో వేరే రంగాలకు సంబంధించో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉంటే, వాళ్ళ దగ్గర ఆ ఆలోచన కొంచెం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే, అంటే వాళ్ళు ఏలు పెట్టేసి అందిస్తే లోకేష్ కాలు పెట్టేస్తాడు. అంటే వాళ్ళ దగ్గర కొంచెం ఆసక్తి వ్యక్తమైతే చాలు, మా రాష్ట్రంలో ఉన్న వనరులు ఇవి, మా రాష్ట్రంలో మా ప్రభుత్వ పరంగా మేము అందించే సహకారం ఇది, మా దగ్గర ఇంత కోస్ట్ లైన్ ఉంది, మీరు స్టూడియోల నిర్మాణం కోసం కనుక ముందుకు రాదలుచుకుంటే మా ప్రభుత్వ పరంగా మీకు ఈ విధమైన ఫెసిలిటేషన్ చేస్తాం, మా దగ్గర ఇంత సుదీర్ఘ ఈ తీర ప్రాంతంలో ఇన్ని అవుట్డోర్ లొకేషన్స్ ఉన్నాయి, మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వినియోగించుకోవచ్చు, మా రాష్ట్రంలో ఇప్పటికే ఈ విధమైన పెట్టుబడులు వచ్చాయి అని చెప్పని మొత్తం పోసుకొచ్చినట్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. దాంతో ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. ఒకసారి వద్దాం, చూద్దాం, మాట్లాడదాం, వాళ్ళ స్పందన మనకు నచ్చితే తర్వాత ప్రొసీడ్ అవుదాం అని చెప్పని ఆ ఇంట్రెస్ట్ లోకేష్ కలగజేస్తాడు. ఆ కలగజేసిన పర్యవసానమే ఇవాళ ముంబై నుంచి సంజయ్ దత్ నిన్న అమరావతికి రావటం, చంద్రబాబు నాయుడు గారిని కలవటం, కలిసి సహజంగానే ఒక బాలీవుడ్ అగ్ర కథానాయకుడు, సినిమా రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి, సహజంగానే వాళ్ళు పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు ఆ రంగాన్నే ప్రిఫర్ చేసుకుంటారు. ఇక్కడ
టాలీవుడ్ ప్రస్తావన వస్తూ ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఒకనాడు ఆంధ్రప్రదేశ్ని కూడా కలిపి ఓన్ చేసుకున్న, ఆంధ్రప్రదేశ్నే ఎక్కువగా ఓన్ చేసుకున్నారు ఈ టాలీవుడ్ ప్రముఖులందరూ. ఇవాళ దశాబ్దాల ప్రస్థానంలో కడుపు నిండిన బేరం అయిపోయింది వాళ్ళది. అంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ ముది మనవాళ్ళకి కూడా సరిపోను సంపాదించేసుకున్నారు. దాంతో మన లైఫ్ కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాం మనం. మన పిల్లలు కూడా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఇంకా మనకి ప్రాంతాల పట్ల, ప్రజల పట్ల ఆ రకమైన ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాల్సిన నెస్టీ లేదు. ఇక్కడ మనం కంఫర్ట్గానే ఉన్నాం కదా. ఇక్కడ మన ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు అందే సహకారం మనకు అందుతుంది. ఎటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, ఆయన ఎటు మెత్తటాడే అయినప్పుడు ఒత్తబుద్ధి అవుద్ది మనకు కూడా. ఆయనకి మనం పెద్ద మర్యాద ఇవ్వాల్సిన నెస్టీ లేదు. తెలంగాణలో మాత్రం ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానీ, అంతకుముందు ఉన్న కేసీఆర్ గారికి మాత్రం బాంచన్ని కాల్మొక్త అన్న స్టేజ్లోనే ఆ అతి విధేయత ప్రదర్శిస్తారు ఇక్కడికి వచ్చేటప్పటికి. ఓకే. కానీ అక్కడికి మాత్రం ఇక్కడుండి అక్కడ బండలేస్తూ ఉంటారు. అక్కడ బండలేయటమే కాదు, 2024 జూన్ 12న అక్కడ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే ఇప్పటి వరకు సినిమా రంగం నుంచి ఒక గౌరవప్రదమైన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళాల ఇప్పటి వరకు. ఇవాళ మనం మార్చి 25, 26వ సంవత్సరంలో ఉన్నాం మనం. ఇంకొక 2 నెలలు గడిస్తే 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది ఒక ప్రభుత్వం ఏర్పాటు జరిగి. ఇదే సినిమా రంగానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు అగ్ర కథానాయకుడు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదే సినిమా రంగంలో మరింత అగ్ర కథానాయకుడు దాదాపుగా 50 సంవత్సరాలు సినిమా ప్రస్థానం పూర్తి చేసుకున్న అగ్ర కథానాయకుడు బాలకృష్ణ గారు అక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే సినిమా రంగం ప్రత్యక్షంగా అక్కడ ప్రభుత్వంలో మమేకమై ఉంది. అయినా సరే సినిమా రంగానికి ఇప్పటికీ ఆ ప్రభుత్వాన్ని కలవాలనే ఆలోచన కూడా రాల. ఎందుకు? వీళ్ళ అవసరాలు ఏంటనేది వీళ్ళకన్నా ముందు వాళ్ళే గుర్తెరిగి వీళ్ళ అవసరాలు తీరుస్తున్నారు కాబట్టి మనం వెళ్ళి ప్రత్యేకంగా మర్యాద ఇవ్వాల్సిన నెక్స్ట్ ఏముంది? మన పనులు కాకుంటే కదా. జగన్మోహన్ రెడ్డి లాగా ఒక్కసారి టికెట్ రేట్లు కత్తిరిస్తానా, లేదు షూటింగ్లు జరుపుకోకుండా ఆటంకాలు సృష్టిస్తా అని చెప్పని తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ ప్రతిబంధకాలు సృష్టించినట్టు, సినిమాలు విడుదల కానివ్వకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినట్టు, లేదు టికెట్ ధరలు తగ్గిస్తామని చెప్పని, అంటే మా శక్తి ఏంటో చూపిస్తామని చెప్పనే ప్రయత్నం ఆ ప్రభుత్వం వైపు నుంచి జరగడం లేదు కాబట్టి వీళ్ళకి చులకన. అంటే ఇక్కడ ఏమవుతుంది? మంచితనం చేతకంతనంగా కనిపిస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ ప్రాంతం ఇక్కడ ఆసక్తితోటి ముంబైకి సంబంధించిన సంజయ్ దత్ వచ్చారు. కానీ ఇక్కడ ప్రజల మీద ఆధారపడే సినిమాలను విడుదల చేసుకుంటా, ఇక్కడ ప్రజల నుంచే కలెక్షన్లు పొందుతా. సంజయ్ దత్ సినిమాలకి ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద కలెక్షన్స్ రావు. ఇక్కడ సెలెక్టివ్గా టౌన్స్లో అక్కడ ఒక సినిమా, అక్కడ ఒక థియేటర్లో రిలీజ్ అవుద్ది హిందీ సినిమా. ఆయన తెలుగులో 75 కూడా ఉండవు. కానీ హైదరాబాద్లో నిర్మాణం జరిగే ప్రతి తెలుగు సినిమా 60% కలెక్షన్స్ వాళ్ళకి వచ్చేది ఆంధ్ర ప్రాంతం నుంచే. తెలంగాణ ప్రాంతం నుంచి 40% వస్తాయి. అయినా సరే ఆ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల, అక్కడ ప్రభుత్వాల పట్ల ఎంతటి ధిక్కార ధోరణి ఈ పెద్దలు కలిగి ఉంటున్నారు అనేది ఇవాళ సంజయ్ దత్ గారు రాకతో మరొకసారి గుర్తు వస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మీరు మంచితనం అనుకుంటున్నారు, కానీ దాన్ని వాళ్ళు చేతకంతనంగా భావిస్తూ ఉన్నారు. మాకు చేయక ఎవరికి చేస్తారులే అని చెప్పని ధిక్కార ధోరణి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. అటువంటి నిర్లక్ష్య ధోరణి వాళ్ళు కలిగి ఉన్నప్పుడు ఒక్కసారి ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వ సహకారం లేకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి రుచి చూపించి తెరాల్సిన బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ రాజ్యాన్ని ఎవరైనా గౌరవించాలి, కానీ రాజ్యం పట్ల గౌరవం ప్రదర్శించకపోయినా పర్వాలేదు, కానీ ధిక్కార ధోరణి ప్రదర్శించే వాళ్ళకి ఆ రాజ్యం శక్తి అంటూ చూపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఈ విధమైన నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇవాళ సంజయ్ దత్ గారి స్పందన నేపథ్యంలో మరొక్కసారి మొగుడు కొట్టిన దానికన్నా తోడుకోడలు చూసి నవ్వింది అన్నట్టుగా సంజయ్ దత్ వచ్చిన దానికన్నా కూడా వీళ్ళు రాని విషయం మరింతగా గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఆ రప్పించి తీరాల్సిన బాధ్యత అయినా సరే ప్రభుత్వం మీద ఉంటుంది. చాలా సెన్సిటివ్ ఫీల్డ్. ఇవాళ ప్రభుత్వాలని, ప్రాంతాలని నిర్లక్ష్యంగా చూస్తే వాళ్ళ ఆత్మగౌరవ సమస్యగా కనుక వాళ్ళు భావించిన పక్షంలో ఈ ఇండస్ట్రీకి, ఈ స్టార్స్ అని చెప్పుకునే వాళ్ళకి వీళ్ళకి మనుగడే ఉండదు. మరి వాళ్ళకి ఆ రియలైజేషన్ రానప్పుడు రియలైజేషన్ తెప్పించాల్సిన బాధ్యత అయినా సరే ప్రభుత్వాల మీద ఉంటుంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.